వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్। ఈ మంత్ 9th అయితే మేము షిరిడి స్టార్ట్ అయ్యామండి। షిరిడికి వెళ్ళే ముందు ఈ విధంగా పూజ చేసుకుని ప్యాక్ చేసుకున్న లగేజ్ అంతా కార్లో సర్దేసుకున్న తర్వాత 2 o'clock అయితే స్టార్ట్ అయ్యాము। కర్ణాటక స్టేట్ లోకి ఎంటర్ అయిన తర్వాత బసవ కళ్యాణం అనే ఊర్లో పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేసుకుందామని పెట్రోల్ పంప్ కి అయితే వెళ్ళాము। అక్కడ మేము కూడా కొంచెం రిఫ్రెష్ అవుదామని కిందకి దిగాము। ఒక 10 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము। సాయాశ్రమ్ భక్త నివాస్ లో మేమైతే రూమ్స్ తీసుకున్నాము। పర్ డే కి ఏసీ రూమ్ అయితే 650, నార్మల్ రూమ్ అయితే 250। మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 12:30 అయింది। 12:30కి రూమ్ కి వెళ్ళిపోయి 5 o'clock వరకు పడుకున్నామండి। 5కి లేచి ఫ్రెష్ అయిపోయి ఇలా అయితే రెడీ అయ్యాము। మేము ఇప్పుడైతే పంచముఖ గణపతి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము। మేము 12 o'clockకి హారతి టికెట్ అయితే తీసుకున్నామండి। టైం ఉందని చెప్పి పంచముఖ గణపతి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము। మేము సాయాశ్రమ్ భక్త నివాస్ లో రూమ్స్ తీసుకున్నామండి। రూమ్స్ అయితే నీట్ అండ్ క్లీన్ గా చాలా బాగున్నాయి। 24/7 హాట్ వాటర్ అయితే వస్తున్నాయి। ఈ పంచముఖి గణపతి టెంపుల్ లో కూడా కెమెరాస్, ఫోన్స్ అయితే అలౌ చేయరు। ఈ టెంపుల్ లో పంచముఖ గణపతి, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణాదేవి, సాయిబాబా అయితే ఉన్నారు। పంచముఖ విష్ణు గణపతి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే సాయిబాబా మందిర్కి అయితే వెళ్ళిపోయాము। మేము 12 o'clockకి హారతి టికెట్ తీసుకున్నాం కదా, 11 o'clockకి రిపోర్టింగ్ టైం అనమాట। హారతి 4 times ఉంటుందండి। మార్నింగ్ 6 o'clock, ఆఫ్టర్నూన్ 12 o'clock, ఈవినింగ్ 5 o'clock, మళ్ళీ నైట్ 10 o'clock ఉంటుంది। హారతి టికెట్ పర్ పర్సన్కి 400 rupees ఉంటుంది। సాయిబాబా మందిర్లో కూడా ఫోన్స్, కెమెరాస్ అయితే అలౌ చేయరు। సాయిబాబా మందిర్లో హారతి అయిపోయిన తర్వాత బయట లంచ్ చేసి వెంటనే శనిసింగాపూర్ శనీశ్వర టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము। ఈ శనీశ్వర టెంపుల్ షిరిడి నుంచి 72 kilometers ఉంటుంది। ఈ శనీశ్వరుడి టెంపుల్లో శనీశ్వరుడి దగ్గరికల్లా వెళ్ళి నువ్వుల నూనె వేయాలి అనుకుంటే 500 rupees టికెట్ అయితే తీసుకోవాలి। ఈ టెంపుల్లో నవగ్రహాలన్నీ ఉన్నాయండి। శనీశ్వరుడి దర్శనం అయ్యి టెంపుల్ నుంచి బయటకు వచ్చే దారిలో అయితే ఇలా నవగ్రహాలు అయితే ఉంటాయండి। షాప్స్ అన్నీ ఉంటాయండి। మేము కొంచెం షాపింగ్ చేసేసి తర్వాత 6:30కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము షిరిడీకి। ఎక్కడ ఉయ్యాలు ఊగుతున్నాను అనుకుంటున్నారా? మేము శనిసింగనాపూర్ నుండి షిరిడీకి వచ్చేటప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తాగుదాం అనుకున్నామండి। షుగర్ కేన్ జ్యూస్ ఇక్కడ న్యాచురల్ వేలో ఇలా ఎద్దును కట్టి షుగర్ కేన్ జ్యూస్ అయితే తీస్తున్నారు। ఈ వేలో రోడ్ సైడ్ అంతా కూడా ఇదే విధంగా న్యాచురల్ వేలో షుగర్ కేన్ జ్యూస్ని తీసి అమ్ముతున్నారండి। నాకైతే ఇలా షుగర్ కేన్ జ్యూస్ తీయడం కొంచెం వెరైటీగా అనిపించిందండి, అందుకనే వీడియో తీశాను। మేమందరం సరదాగా ఉయ్యాలూగుతూ షుగర్ కేన్ జ్యూస్ తాగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి। మా షిరిడి ట్రిప్లో ఫస్ట్ డే అయితే ఇలా ఎండ్ అయింది। మా షిరిడి ట్రిప్లో డే 2 అండి। మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి వెంటనే మేము త్రయంబకేశ్వరంకి అయితే స్టార్ట్ అయిపోయాము। షిరిడి నుంచి త్రయంబకేశ్వరంకి 120 kilometers ఉంటుందండి। మాకు షిరిడి నుంచి త్రయంబకేశ్వరంకి 2.5 hours పట్టిందండి। త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి ఫ్రీ దర్శనం ఉన్నది, అలాగే స్పెషల్ దర్శనం టికెట్ కూడా ఉందండి। స్పెషల్ దర్శనం టికెట్ అయితే పర్ పర్సన్ 200 rupees। మేము వెళ్ళింది కార్తీక సోమవారం అవడం వల్ల కొంచెం రష్గానే ఉందండి। ఫ్రీ దర్శనం వాళ్ళకి 3.5 hours వరకు పట్టిందంట। మేమైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నామండి। మాకైతే 1.5 hourలో దర్శనం అయిపోయింది। దర్శనం అయితే బాగా జరిగింది। దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ వ్యూ అంతా చూస్తూ కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకున్నాము। ఆ తర్వాత కొంతసేపు కూర్చుని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము। కుశవర్త్ కుండ్కి వెళ్ళామండి। దీన్నే గోదావరి కుండ అని కూడా అంటారు। ఇక్కడ స్నానాలు కూడా చేస్తారండి। ఈ కుశవర్త్ కుండ్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ నుండి 1/2 kilometer ఉంటుందండి। మేము ఈ ప్లేస్ని విజిట్ చేయడం అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ చేసి ఇక్కడే లంచ్ కూడా చేసేసి వెంటనే నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయాము। త్రయంబకేశ్వరం నుండి నాసిక్కి 32 kilometers ఉంటుందండి। మేము నాసిక్లో ఫస్ట్ చూసిన ప్లేస్ అయితే సీతా గుఫ అండి। కెమెరాస్, ఫోన్స్ అయితే అలౌ చేయరు। అక్కడ చూసేసుకున్న తర్వాత కాలారాం మందిర్కి అయితే వెళ్ళాము। ఇదంతా కూడా కాలారాం మందిర్ అండి। ఈ కాలారాం మందిర్కి అలాగే సీతా గుఫకి టికెట్స్ ఏమీ అవసరం లేదండి, ఫ్రీ దర్శనమే ఉంటుంది।
ఈ ప్లేసెస్ అన్ని కూడా దగ్గర దగ్గర డిస్టెన్స్ లోనే ఉంటాయండి. మేము నాసిక్లో కాలారాం మందిర్ దర్శనం చేసుకున్న తర్వాత రామ్ సృష్టి గార్డెన్కి అయితే వచ్చామండి. ఈ రామ్ సృష్టి గార్డెన్ కూడా కాలారాం మందిర్కి దగ్గర డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ రామ్ సృష్టి గార్డెన్కి ఎంట్రీ టికెట్ ఏమీ లేదండి. ఈ గార్డెన్లో స్పెషల్ అట్రాక్షన్ రాముడి స్టాట్యూ అండి. ఈ రాముడి స్టాట్యూ 70 feet ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఈ రామ్ సృష్టి గార్డెన్లో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి పంచవటి త్రివేణి సంగంకి అయితే వెళ్ళాము. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. బోటింగ్ టికెట్ పర్ పర్సన్కి 30 రూపీస్ ఉంది. మేము బోటింగ్ కూడా వెళ్ళాము. ప్లేస్ చూడడం అయిపోయిన తర్వాత మేము నాసిక్ నుండి షిరిడి అయితే స్టార్ట్ అయిపోయామండి. మా షిరిడి ట్రిప్లో డే 2 అయితే ఇలా ఎండ్ అయింది. మా షిరిడి ట్రిప్లో డే 3 అండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఫ్రెష్ అయిపోయి షిరిడిలో తీసుకున్న రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి షిరిడి నుంచి గ్రీష్ణేశ్వర్కి స్టార్ట్ అయ్యామండి. షిరిడి నుంచి గ్రీష్ణేశ్వర్ 99 kilometers అయితే ఉంటుందండి. గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్లో కూడా ఫోన్స్ అయితే అలో చేయరు. సో మేము కార్లోనే ఫోన్స్ పెట్టేసి వెళ్ళామండి. మేము గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్లో అభిషేకం టికెట్ అయితే తీసుకున్నామండి. టికెట్ కాస్ట్ అయితే 1100 ఉంటుంది. మనతోనే అభిషేకం చేయిస్తారు. చాలా బాగా జరిగింది. అభిషేకం అయిన తర్వాత బయట ఫొటోస్ తీసే వాళ్ళతో ఒక ఫోటో అయితే తీయించుకున్నామండి. షాప్స్ అన్ని చూసుకుంటూ బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఈ గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ నుంచి 1 kilometer డిస్టెన్స్ లో ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. బట్ ఎల్లోరా కేవ్స్ ట్యూస్డే హాలిడే. సో మేము గ్రీష్ణేశ్వర్ నుండి అజంతా కేవ్స్ కి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. గ్రీష్ణేశ్వర్ నుండి అజంతా కేవ్స్ కి 103 kilometers ఉంటుంది. పార్కింగ్ ఏరియాకి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకు బస్సెస్ ఉంటాయండి. నాన్ ఏసీ బస్ కి అయితే పర్ పర్సన్ కి 25 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మళ్ళీ పార్కింగ్ ఏరియాకి రిటర్న్ రావడానికి బస్ టికెట్ అయితే 25 రూపీస్ ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుండి అజంతా కేవ్స్కి 3 to 4 kilometers ఉంటుందండి. అజంతా కేవ్స్కి రీచ్ అయిన తర్వాత ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 40 రూపీస్ ఉంటుందండి. బిలో 15 years చిల్డ్రన్స్కి ఎంట్రీ టికెట్ ఏం లేదండి. కెమెరాస్ తీసుకువెళ్ళాలంటే 25 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఈ అజంతా కేవ్స్ టైమింగ్స్ 9 AM to 5 PM. అజంతా కేవ్స్కి మండే అయితే హాలిడే ఉంటుందండి. ప్రతి కేవ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫుట్వేర్ అయితే బయట విడిచి వెళ్ళాలండి. సమ్మర్లో వెళ్ళినా కూడా మనకి వేడిగా లేకుండా ప్రతి కేవ్లో కూడా ఎయిర్ కండిషనర్స్ అయితే ఉన్నాయండి. అజంతా కేవ్స్ లోపల కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి, చూసేయండి.
అజంతా కేవ్స్ చూడడం అయిపోయిన తర్వాత లంచ్ చేసి వెంటనే మేము ఔరంగాబాద్లో ఉన్న బీబీకా మక్బరాకి వచ్చామండి. దీన్నే టోంబ్ ఆఫ్ ద లేడీ, మినీ తాజ్మహల్, దక్కన్ తాజ్మహల్ అని కూడా అంటారు. ఈ బీబీకా మక్బరా ఎంట్రన్స్ టికెట్ పర్ పర్సన్కి ఇండియన్స్కి అయితే 25 రూపీస్, ఫారినర్స్కి అయితే 300 రూపీస్ ఉందండి. బీబీకా మక్బరా 1668లో నిర్మించారండి. ఔరంగజేబ్ కుమారుడు ఆజం షా వాళ్ళ తల్లి దిల్రాస్ బాను బేగం జ్ఞాపకార్థంగా నిర్మించారు. దిల్రాస్ బాను బేగం ఔరంగజేబ్ ఫస్ట్ వైఫ్ అండి. ఆ రోజుల్లో ఈ బీబీకా మక్బరా కన్స్ట్రక్ట్ చేయడానికి 7 lakhs వరకు ఖర్చు అయిందంటండి. మా షిరిడి ట్రిప్ 3 days ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. మేము ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కి 6:30కి స్టార్ట్ అయ్యామండి. వచ్చేసరికి 2:30 అయింది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ ట్రిప్కి సంబంధించిన షార్ట్స్ అయితే పోస్ట్ చేశానండి. టైం ఉన్నప్పుడు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోయాను గైస్. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.